జిల్లాలోని పాకల తీర ప్రాంతంలో ఈ నెల 14, 15 తేదీలలో పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి చేసిన ఏర్పాట్లపై ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాకల బీచ్ ఫెస్టివల్ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. బీచ్ ఫెస్టివల్ కు వచ్చే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందన్నారు. మూడోది ఏంటంటే ఈ బీచ్ యొక్క అందాన్ని ఎప్పుడైతే జనాలు వచ్చి అక్కడికి వస్తారో ఆటోమేటిక్గా అది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కింద మారటం అనేది జరుగుతుంది. సో మనకి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనకి అక్కడ దగ్గరలో రామాయపట్నం పోర్ట్ ఉంది, తర్వాత బీపీసీఎల్ ఉంది, ఇండోసోల్ ఉన్నాయి. అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ కింద మన ప్రకాశం జిల్లా మారిపోతుంది. కానీ రిక్రియేషన్కి సంబంధించి ఒక ప్లేస్ అనేది లేదు కాబట్టి పాకాల బీచ్ రాబోయే రోజుల్లో ఒక రిక్రియేషన్ డెస్టినేషన్గా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పాకాల బీచ్ ఫెస్టివల్ 14, 15 తారీఖులో ఫెస్టివల్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు అయితే మనం చేపట్టడం జరిగింది. అందులో వినూత్నంగా మనం సాగర హారతి అంటే సముద్రానికి హారతి పట్టడం అనేది మనము పెడుతున్నాము. అదొక కార్యక్రమం ఉంటుంది 14వ తారీఖుని అండ్ ఆల్సో 15వ తారీఖు ఈవినింగ్ 6 గంటలకి అది ప్రారంభమవుతుంది. దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి సాంస్కృతిక రూపాలు ఆ రోజు అక్కడ మనం ఒక కార్నివాల్ లాగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందులో మీకు అందరికీ తెలుసు, దాంట్లో కొమ్ము కోయ, తర్వాత ఏమంటారు వాటిని తప్పెడగుళ్ళు, తర్వాత దింస, పులివేషాలు, కాళికా రూపాలు, ఇవన్నీ కూడా మన సంస్కృతికి సంబంధించినటువంటి వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వారన్నీ కూడా మనం ఆ రోజు ప్రదర్శించడం జరుగుతుంది. దాంతోపాటు మనకి అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, వినోదమైనటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని పెట్టాము. జైంట్ వీల్స్ కానీ, తర్వాత స్లైడర్స్ కానీ, తర్వాత ఈ బీచ్లోను కూడా మనకి అమ్యూజ్మెంట్ పార్క్తో పాటు బీచ్ యాక్టివిటీస్ లైక్ పారాగ్లైడింగ్, తర్వాత మోటార్ బోట్స్, ఇవన్నీ కూడా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా పెట్టడం జరిగింది.